నెక్స్ట్ క్వశ్చన్, how you will get predecessor. For example, మళ్ళీ నెంబర్స్ రాస్తున్నాను చూడండి, 1 2 3 4 5 డాష్ డాష్ డాష్. సో హియర్ what is meant by predecessor? Before number is called as predecessor. 2కి 1 అనేది predecessor, 3కి predecessor ఏంది దాని ముందున్న నెంబర్, 4కి predecessor ఏంది దాని ముందున్న నెంబర్, 5కి predecessor ఏంది దాని ముందున్న నెంబర్, బిఫోర్ నంబర్. సో ఈ predecessor ఎట్లా వస్తుంది మరి మనకు? how you will get predecessor? by subtract 1 నంబర్ని, ఒకటిని కనుక తీసివేసినట్టయితే మనకు ప్రీడిసెసర్ రావడం జరుగుతుంది. సబ్ట్రాక్ట్ 1 నంబర్ని తీసివేయాలి. సబ్ట్రాక్ట్ 1 టు గెట్ ప్రీడిసెసర్ రావాలంటే ఏం చేయాలి? 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది, 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది, 4 నుంచి 1 సబ్ట్రాక్ట్ ఒకటి తీసేస్తే ఎంత వస్తుంది? 3 రావడం జరుగుతుంది. కాబట్టి 3 అనేది ప్రీడిసెసర్ దేనికి? 4కి. 5కి ప్రీడిసెసర్ ఏంటిది? దాని ముందున్న నంబర్ 4 అనేది ప్రీడిసెసర్. ఎట్లా వచ్చింది 4? 5లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది? 4 రావడం జరుగుతుంది. ఇట్లా మనము ప్రీడిసెసర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. ప్రీడిసెసర్ మీన్స్ బిఫోర్ నంబర్, సక్సెసర్ మీన్స్ ఆఫ్టర్ నంబర్. నెక్స్ట్ నంబర్నేమో సక్సెసర్ అనాలి, ముందు నెంబర్నేమో ఏమనాలి? ప్రీడిసెసర్ అనాలి. ముందు నెంబర్ని ఏమనాలి? ప్రీడిసెసర్. నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్. హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏ మరియు బిల మధ్య ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి, 1 2 3 4 5 6 7 8 9 వరకు రాసినాను నంబర్స్. 10 ఆల్సో యూ కెన్ రైట్. ఇక్కడ వరకు రాసినాను. రాసి నాకు 3కి మరియు 10కి, 3 అండ్ 10 మధ్యలో ఉన్న ఏం కావాలి? న్యాచురల్ నంబర్స్ కావాలి. 3 మరియు 10 మధ్యలో ఉన్న న్యాచురల్ నంబర్స్ ఎన్ని ఉన్నవి? 3 మరియు 10 మధ్యలో ఉన్న న్యాచురల్ నంబర్స్, మధ్యలో ఉన్న ఇన్ బిట్వీన్ అంటున్నాము కాబట్టి మధ్యలో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. ఏమేమి ఉన్నాయి? 4 5 6 7 8 9. ఎన్నైనాయి? 1 2 3 4 5 6 అయినాయి. 6 వచ్చినాయి. ఓకేనా? సో ఇట్లా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. కానీ ఇట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఇచ్చినాడు అనుకోండి, 7 అండ్ 7 7 7 9 8. ఈ రెండింటి మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. హౌ విల్ గెట్? ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మరి రాస్తామా? ఇట్లా ఈ విధంగా రాసి ఫైండ్ అవుట్ చేస్తామా? కాబట్టి వీ హ్యావ్ టు వన్ ప్రిన్సిపల్. మనకు ఒక ప్రిన్సిపల్ కావాలి. ఆ ప్రిన్సిపల్ ఏంటిది? ఇక్కడ చూడండి, b మైనస్ a మైనస్ 1. మనకు b మైనస్ a మైనస్ 1, b మైనస్ a మైనస్ 1, b మైనస్ a మైనస్ 1 అనేది మనకి ఏమొస్తుంది? సో b మైనస్ a మైనస్ 1, b మైనస్ a మైనస్ 1. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 3కి 10కి మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. ఓకేనా? 6 వచ్చినాయి. ఇప్పుడు 6 ఆన్సర్ కరెక్ట్ అవుతుందా లేదండి? బి అంటే ఇది 10, బి ద నెంబర్. మైనస్ ఏ 3 మైనస్ 1. 10 మైనస్ 3 ఎంత? 7. 7 మైనస్ 1, 7లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఆన్సర్ కరెక్ట్. అంటే ఈ ప్రిన్సిపల్ని మనం అప్లై చేయాలి. ఆ ప్రిన్సిపల్ని కనుక మనం అప్లై చేస్తే వి విల్ గెట్ వాట్? హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఎనీ టూ నంబర్స్. బిట్వీన్ ఎనీ టూ నంబర్స్. బిట్వీన్ అంటే ఏంది? ఏవైనా వాటి మధ్యలో, మళ్ళీ చివరిది లాస్ట్ది కౌంట్ చేయదు, మధ్యలో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఆర్ ప్రజెంట్ ఏ టు బి? ఏ నుంచి బి వరకు వీ షుడ్ కన్సిడర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నంబర్. మనం ఫస్ట్ లాస్ట్ నెంబర్ రెండింటిని కూడా కన్సిడర్ చేయాలి. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఏ టు బి? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 అనే నెంబర్స్ని కనుక నేను తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏ టు బి ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి కాదు 3 నుంచి 7 వరకు ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? దీన్ని కూడా కౌంట్ చేయాలి. 3 4 5 6 7. హౌ మెనీ ఆర్ దేర్? 1 2 3 4 5 వచ్చింది. మనం ఒక ప్రిన్సిపల్ రకంగా చెప్పాలంటే b మైనస్ ఏ ప్లస్ 1. b ఎంత? బిగ్ నెంబర్ 7 మైనస్ ఏ ఎంత? స్మాల్ నెంబర్ 3 ప్లస్ 1 ప్రిన్సిపల్. 7 మైనస్ 3 ఎంత? 4 ప్లస్ 1. 4 ప్లస్ 1 ఎంత? 5. ఆన్సర్ వచ్చిందా?
వచ్చింది. కాబట్టి ఏవైనా బిగ్ నెంబర్స్ని కనుక ఇస్తే, చిన్న నెంబర్స్ని కనుక ఇస్తే మనం ఇట్లా వీ కెన్ వాట్ ఫైండ్ బై రైటింగ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్. బట్ వెన్ ఎవర్ హీ గేవ్ యాజ్ బిగ్ నెంబర్స్, చాలా పెద్ద నెంబర్స్ కనుక ఇస్తే వీ కెనాట్ వాట్ రైట్ ఆల్ ద నంబర్స్, వీ కెనాట్ రైట్ ఆల్ ద నంబర్స్. సో దట్స్ వై వీ హ్యావ్ వన్ ప్రిన్సిపల్, b మైనస్ a ప్లస్ 1. అదే ఒకవేళ బిట్వీన్ అన్నప్పుడు మాత్రము b మైనస్ a మైనస్ 1, b మైనస్ a మైనస్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్.